ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చేదు నిజం ఉంది. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేవాడు ఒకడు, అదే పార్టీ అంటూ కోట్లు సంపాదించేవాడు ఇంకొకడు. ఎండనక వాననక పార్టీ జెండాలు మోసి పోలీసులు అట్టి దెబ్బలు తిని సొంత జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీని బ్రతికించేది సామాన్య కార్యకర్త. కానీ ఎన్నికలు రాగానే ఆ సామాన్య కార్యకర్త కష్టం గాలి కలిసిపోతుంది. ఏసీ గదిలో కూర్చొని వ్యాపారం చేసుకునే అపెరుకు బిల్లులకు టికెట్లు దక్కుతాయి. రాజకీయం అంటే ఇప్పుడు సేవ కాదు, అదొక భారీ ఇన్వెస్ట్మెంట్. మన అసెంబ్లీలో అడుగుపెట్టిన వారు ప్రజాప్రతినిధుల లేక వ్యాపార సామ్రాజ్యానికి వారసులా? అసలు మన ఎమ్మెల్యేల ఆస్తులు 5 ఏళ్లలో ఎలా డబ్బులు అయ్యాయి? సామాన్యుడి గొంతు ఎందుకు నా అసెంబ్లీలో వినిపించడం లేదు? ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ కుబేరుల అసలు జాతకాన్ని బయటపడదాం. రెండు 2024 ఎన్నికల తర్వాత వచ్చిన గణాంకాలు చూస్తే ప్రజాస్వామ్యం ఎటు వెళ్తుందో మనకు అర్థమవుతుంది. మన ఏపీ అసెంబ్లీలో ఉన్న 175 మందిలో 162 మంది కోటీశ్వరులే. అంటే 93% ధనవంతులే మనల్ని పాలిస్తున్నారు. పార్టీల వారుగా శ్రీమంతుల లెక్కలు చూడండి. టీడీపీ నుంచి గెలిచింది 134 మంది, అందులో 127 మంది కోటీశ్వరులే. జనసేన నుంచి గెలిచింది 21 మంది, అందులో 18 మంది కోటీశ్వరులే. వైసీపీ నుంచి గెలిచింది 11 మంది, అందులో 9 మంది కోటీశ్వరులే. బీజేపీ నుంచి గెలిచింది 8 మంది, ఆ 8 మంది కూడా కోటీశ్వరులే. దీని అర్థం ఏంటి? ఈ రోజులో రాజకీయం చేయాలంటే కనీసం ₹1 ఆస్తి ఉండాలి. అంతకన్నా తక్కువ ఉంటే మీరు నాయకులు కాలేరు. కేవలం పార్టీ జెండా మోసే కార్యకర్తగానే మిగిలిపోవాలి. ఇదేనా మనం కోరుకున్న ప్రజాస్వామ్యం? నాయకుల ఆస్తులు పెరిగిన తిరిగి చూస్తే కళ్ళు తిరగడం ఖాయం. 2019లో ఒక ఎమ్మెల్యే సగటు ఆస్తి విలువ 28 కోట్లు, కానీ 5 ఏళ్లలో అది 65 కోట్లు పెరిగింది. అంటే వీరి సంపాదనలో 135% పెరుగుదల కనిపించింది. సామాన్యుడికి నెల తిరిగేసరికి జీతం సరిపోవడం లేదు. పెరిగిన పెట్రోల్, గ్యాస్, కరెంటు బిల్లులతో సతమతం అవుతున్నాడు. కానీ మనల్ని ఏళ్ళ నాయకులకి 100 కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి? వీరు చేసే వ్యాపారం ఏంటి? వీళ్ళకి మాత్రమే కలిసి వస్తున్న అదృష్టం ఏంటి? చట్టసభలకు వీళ్ళు వెళ్తున్నది ప్రజా సమస్యలు తీర్చుకోవడానిక, లేక వారి వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకోవడానిక? సరే, అసలు మన రాష్ట్రంలో టాప్ 10 ధనవంతులైన ఎమ్మెల్యేలు ఎవరు ఇప్పుడు చూద్దాము. అధికారికంగా వీళ్ళు అఫిడవిట్లు సమర్పించిన లెక్కలు ఇవి. నారా చంద్రబాబు నాయుడు, పార్టీ టీడీపీ, నియోజకవర్గం కుప్పం, మొత్తం ఆస్తులు 931 కోట్లు. నెక్స్ట్ పొంగూరు నారాయణ, పార్టీ టీడీపీ, నియోజకవర్గం నెల్లూరు సీటు, మొత్తం ఆస్తులు 824 కోట్లు. నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ వైఎస్ఆర్సీపీ, నియోజకవర్గం పులివెందుల, మొత్తం ఆస్తులు 757 కోట్లు. నెక్స్ట్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, పార్టీ టీడీపీ, నియోజకవర్గం కొవ్వూరు, మొత్తం ఆస్తులు 716 కోట్లు. నెక్స్ట్ నారా లోకేష్, పార్టీ టీడీపీ, నియోజకవర్గం మంగళగిరి, మొత్తం ఆస్తులు 542 కోట్లు. నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ, పార్టీ టీడీపీ, నియోజకవర్గం హిందూపూర్, మొత్తం ఆస్తులు 482 కోట్లు. నెక్స్ట్ రెడ్డిపగారి మాధవి, పార్టీ టీడీపీ, నియోజకవర్గం కడప, మొత్తం ఆస్తులు 388 కోట్లు. నెక్స్ట్ మునస్వామి థామస్, పార్టీ టీడీపీ, నియోజకవర్గం గంగాధర నెల్లూరు, మొత్తం ఆస్తులు 305 కోట్లు. నెక్స్ట్ ఏలూరి సాంబశివరావు, పార్టీ టీడీపీ, నియోజకవర్గం పర్చూరు, మొత్తం ఆస్తులు 295 కోట్లు. నెక్స్ట్ లోకం నాగమాదేవి, పార్టీ జనసేన, నియోజకవర్గం నెల్లిమర్ల, మొత్తం ఆస్తులు 291 కోట్లు. ఈ 10 మంది దగ్గర ఉన్న ఆస్తి కలిపితే కొన్ని వేల కోట్లు అవుతుంది. ఇంత సంపద ఉన్నవారు సామాన్యుడు ఆకలిని, నిరుద్యోగ బాధ నిజంగా అర్థం చేసుకోగలరా? నేను సగర్వంగా చెప్తున్నాను, ఇన్నేళ్ల ప్రస్థానం, నేటి అధికారం అంతా కార్యకర్తల త్యాగాలు కష్టం వల్లనే వచ్చింది. కార్యకర్త లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. అందుకే కార్యకర్తే అధినేత. ఈరోజు నా బాధ మీరు
ఈరోజు నా నమ్మకం మీరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను నమ్ముకున్నది కూడా దేవుడి దయను, మీ అందరి చల్లని దీవెనల మీద మాత్రమే నేను నమ్ముకున్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పార్టీలు కార్యకర్తలే మా బలవని స్టేజీల మీద డ్రామాలు ఆడతాయి. కానీ టికెట్ల విషయం వచ్చేసరికి జెండా మోసిన సామాన్య కార్యకర్త గుర్తురాడు. నాయకుడికి ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలడు, ఇదే రోజుల్లో టికెట్ రావడానికి అసలైన క్వాలిఫికేషన్. వేరే పార్టీ నుండి జంప్ అయి బ్యాగులతో వచ్చిన వారికి రాత్రికి రాత్రి టికెట్లు ఇచ్చేస్తున్నారు. దశాబ్దాలుగా జైలుకి వెళ్ళి కేసులు పెట్టించుకొని ఇల్లు అమ్ముకున్న సామాన్య కార్యకర్తకు మాత్రం పదవుల్లోనూ టికెట్లలోనూ మొండి చేదరవుతుంది. రాజకీయం అనేది ఇప్పుడు సామాన్యుడికి అందరం ఎత్తి వెళ్ళిపోయింది. ఒక సామాన్య కార్యకర్త ఎమ్మెల్యే అవ్వడం అనేది ఈ రోజుల్లో ఒక కళ మాత్రమే. ఈ ధన రాజకీయం వల్ల నిజాయితీ గల నాయకులు కనుమరుగైపోతున్నారు. ఒకసారి ఆలోచించండి అబ్బా, మనం ఓటు వేస్తున్నది ఒక మనిషికా లేక వాడి దగ్గర ఉన్న డబ్బుకా? మనం నోట్లు కమ్ముడిపోయినంత కాలము అసెంబ్లీలో ఇలాంటి అపరొక్క బిల్లులు కూర్చుంటారు. మన కష్టం కేవలం వాళ్ళకు ఎలక్షన్ చంట్లు మాత్రమే. వచ్చే ఎన్నికలకైనా డబ్బులు సంచు చూసి కాదు, మీ కష్టంలో తోడున్న మనిషిని, మీకోసం జెండా మోసిన కార్యకర్తని ఎన్నుకోండి. అప్పుడే అసెంబ్లీకి నిజమైన అర్థం ఉంటుంది. అప్పుడే సామాన్యుడి గొంతు అసెంబ్లీలో ప్రతిధ్వనిస్తుంది. డబ్బున్నవాడు పాలకుడైతే లాభాలు చూసుకుంటాడు. నీ కష్టం తెలిసిన వాడు పాలకుడైతే నీ భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్ యూ.